హేమచంద్ర అండ్ కిషోర్ ఈ ముగ్గురు వెళ్ళి మేము అటవీ శాఖ అధికారులము, మీరు ఇలాగా రావడం కరెక్ట్ కాదు అని చెప్పి వీడియోలు తీయడం, వాళ్ళిద్దరిని ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరి దగ్గర ఫోన్లు లాక్కున్నారు. మేము ఈ ఫోటోల్ని వీడియోల్ని మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తాము, మీ నాన్న పేరు చెప్పండి అని వాళ్ళని గట్టిగా దబాయించేసరికి వాళ్ళు భయపడిపోయారు. వీళ్ళు ఫారెస్ట్ అధికారులేమో అని వాళ్ళు అనుకున్నారు. భయపడిపోయి వీళ్ళ కాలా వెళ్ళబడే, సార్ క్షమించండి సార్, మేము ఇంకొక రాము, ఇంకెప్పుడు వెళ్ళిపోతాం సార్ అని వాళ్ళు బెదిరిస్తే, లేదు అని వాళ్ళు బలవంతంగా వేరే ప్లేస్కి తీసుకెళ్లారు. అది కొంత రిమోట్గా ఉంది, కొద్దిగా ఫారెస్ట్ ఏరియా. అక్కడికి తీసుకెళ్ళి ఆ అబ్బాయిని కత్తిపెట్టి ఒక దగ్గర కట్టేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రతిఘటిస్తే అమ్మాయిని గట్టిగా కొట్టి ఒక అతను గట్టిగా పట్టుకుంటే మిగతా ఇద్దరు 1 by 1 అట్లా ముగ్గురు ఆ అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేసి ఈ విషయం మీరు బయటకు పెడితే మీ వీడియోలు ఇవన్నీ బయటకు వెళ్తాం. రేప్ చేసినప్పుడు కూడా వాళ్ళు వీడియో తీశారు. అంటే ఒకటి చేస్తుంటే మిగతా ఒక అతను పట్టుకున్నాడు అమ్మాయిని, ఇంకొక అతను వీడియో తీస్తున్నాడు. అంటే ఆ అమ్మాయిని బెదిరించడం కోసమే. మీరు కానీ ఇది చేస్తే ఇదంతా నేను పబ్లిక్లో సోషల్ మీడియాలో పెట్టేస్తామని భయపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ అమ్మాయి ఏడుస్తుంది. వాళ్ళ అబ్బాయి కూడా ఏం చేయాలో తెలియదు. సో ఏడుస్తూ వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి, ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది ఇలా జరిగిందని. దాంతో ఈ అబ్బాయిని ఆ అమ్మాయి చెప్పింది, ఆ అబ్బాయిని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వదిలిపెట్టద్దండి అనేది సలహా ఇచ్చింది. దాంతో ఈ అబ్బాయి వెళ్ళి పోలీసులకు చెప్పాడు. పోలీసులు కూడా దీన్ని సీరియస్గా తీసుకోకుండా మరి అబ్బాయి ఏం చెప్పాడు అనేది తెలియదు, కానీ వీళ్ళు పెట్టిందేమో ఒక దొంగతనం, అటాక్, దొంగతనం అనే సెక్షన్ల కింద మాత్రం పెట్టారు. అంటే ఈ అబ్బాయి వాళ్ళు వెళ్తూ ఈ అబ్బాయి దగ్గర ఒక గోల్డ్ చైన్ ఉంటే మెల్లో, ఆ గోల్డ్ చైన్ కూడా లాక్కోపోయారు. సో గోల్డ్ చైన్ లాక్కోపోవడం, వీళ్ళ మీద అసాల్ట్, ఈ రెండే పెట్టారని చెప్తున్నారు. అయితే ఇది మెల్లగా లీక్ అయిపోయింది. వైసీపీ మీడియా దీన్ని హైలైట్ చేసింది. ఎందుకంటే ఈ ముగ్గురు తెలుగుదేశం వాళ్ళు అనేది వైసీపీకి అందిన వార్త. ఎందుకంటే ఈ లోపల ఏం జరిగిందంటే అక్కడ మురకంబట్టి ఏరియాలో ఈ నేవా నగర వనం దగ్గర ఉన్న ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. లీక్ అయిపోయింది, మన ఏరియాలో ఇలా జరుగుతుందని వాళ్ళు సీరియస్గా తీసుకొని అక్కడ ఉన్న సీసీటీవీలు అంతా కూడా వాళ్ళు వాలంటీర్గా ఇచ్చేశారు. వాళ్ళకి అర్థమైంది వీళ్ళు రెగ్యులర్గా ఈ పార్క్ వస్తున్నారు, పార్కులో ఇలాగా లవ్ జంటలు ఉన్న వాళ్ళని బెదిరించి రేపులు చేస్తున్నారు, ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా చేశారనేది వాళ్ళకి సీసీటీవీలో అర్థమైంది. మళ్ళీ కూడా వస్తారనేది వాళ్ళకి తెలిసి అక్కడ కాపు కాశారు. కాపు కాసినప్పుడు వీళ్ళు ఈ విషయాలు ఏవి తెలియకుండా మళ్ళీ కూడా వచ్చారు. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఇక్కడ లవ్ జంటలో ఉంటారు, వీళ్ళని వచ్చి అటవీ శాఖ అధికారులను బెదిరించడం, ప్రేమికుడిని కొట్టడం, కత్తి పెట్టడం, అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి వీడియోలు తీయడం. దాంతో వాళ్ళు భయపడి ఎవరికి చెప్పట్లేదు. కాబట్టి వాళ్ళు ముగ్గురికి ఏంటంటే ఇది మంచిగా కనిపిస్తుంది. ఒకటి, దొంగతనంతో గోల్డ్ తీసుకెళ్ళిపోవడం, దానివల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. రెండోది, వాళ్ళ లైంగిక వాంఛ కూడా నెరవేరుతుంది. ఈ రెండు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు తరచుగా వచ్చి చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రేమికులు కాబట్టి వీళ్ళు బయటకు వస్తే ఇవన్నీ లీక్ అవుతాయేమో, ఇంట్లో వాళ్ళు తెలిస్తే మన జీవితాలు పాడవుతాయి, కెరీర్ పాడవుతుందని చెప్పి చాలామంది చెప్పట్లేదు. వీళ్ళ భయమే వాళ్ళ పెట్టుబడిగా వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయాలు అర్థమైన కాలనీవాసులు అక్కడ ప్లాన్ చేసి కాపు కాశారు. దాంతో పట్టుకున్నారు. అందులో ఇద్దరిని పట్టుకోగలిగారు, ఒకటి తప్పించుకున్నాడు. ఇద్దరిని పట్టుకొని బాగా కొట్టి పోలీసులకు అప్పగించారు. దీన్ని వైసీపీ మీడియా ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి వీళ్ళిద్దరూ తెలుగుదేశం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి తెలుగుదేశం కండువాలు వేసుకున్న ఫోటోలు సంపాదించి దాన్ని వైరల్ చేసి తెలుగుదేశం కార్యకర్తలు ఒక మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేశారని వీళ్ళు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దాంతో గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి నిజానికి వాళ్ళు వైసీపీ కార్యకర్తలు, మా వాళ్ళు కాదని పాత ఫోటోల్ని, ముఖ్యంగా వైసీపీ నాయకులు విజయానంద రెడ్డి, పెద్దిరెడ్డితో ఈ నిందితులు దిగిన ఫోటోల్ని వీళ్ళు బయట పెట్టారు. విజయానంద రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకప్పుడు వైసీపీలో ఉన్నమాట నిజమే, మేము వాళ్ళ ప్రవర్తన బాగాలేదని చెప్పి తీసేస్తే వాళ్ళు వెళ్ళి తెలుగుదేశంలో చేరారు, సో ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా పోలీసులు అయితే ఈ ముగ్గురిని పట్టుకోగలిగారు. పట్టుకొని వాళ్ళ మీద ఒకటి పోక్సో కేసు పెట్టారు. రెండవది, ఈ అమ్మాయి ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద పెట్టారు. అట్లాగే బిఎన్ఎస్ కింద కూడా వాళ్ళకి అసాల్టు, థెఫ్ట్,
సెక్షన్ల కింద కూడా కేసు పెట్టారు. బాలిక కూడా తర్వాత గట్టిగా నిలబడింది. ఫస్ట్ అమ్మాయి బాగా భయపడిపోయిందని చెప్తున్నారు. దాంతో పోలీసులు ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించారు. సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇప్పించి ఆ అమ్మాయిని దృఢంగా ఉండి ఫైట్ చేయాలి. ఇదొక రేప్ అంటే ఏదో భయపడిపోవాల్సిన పని లేదు. ఇదొక శరీరం మీద జరిగిన ఒక దాడిగానే భావించి మనం ఎదుర్కోవాలి.